ఈరోజు మనం ఒక కామన్ క్వెషన్ పేషెంట్స్ అడిగేది ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్స్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అండ్ నార్మల్‌గా కూడా బ్లడ్ గ్రూప్స్ వల్ల ఫర్టిలిటీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా అని చాలా మంది అడుగుతారు. హలో అండి. నేను డాక్టర్ దుర్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో కొంతమంది ఏమంటారంటే నాది మా వైఫ్‌ది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది. సో ఇట్లా ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా అని కూడా అడుగుతూ ఉంటారు. సో బ్లడ్ గ్రూప్స్‌కి మనకి ఫర్టిలిటీకి అసల ఏం రిలేషన్ లేదనమాట. సో నార్మల్‌గా మనకుండే బ్లడ్ గ్రూప్స్ ఏంటంటే ఏ, బి, ఏబిఓ. సో ఇలా ఏవైనా మనకి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉండొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఆర్‌హెచ్ టైపింగ్ అనమాట. అంటే ఓ పాజిటివా, ఓ నెగెటివా ఇట్లా మనకి ఆర్‌హెచ్ టైపింగ్ అనేది గూడా ఉంటది బ్లడ్ గ్రూప్స్‌కి. సో వైఫ్‌ది ఏ బ్లడ్ గ్రూప్ అయినా హస్బెండ్‌ది బి ఉంది, బి పాజిటివ్ ఉంది. సో ఇద్దరిది పాజిటివ్ ఉన్నా, ఇద్దరిది సేమ్ ఉన్నా సో ఇలాంటప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్ బ్లడ్ గ్రూప్స్ వల్ల ఐవీఎఫ్ ఔట్‌కమ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదంటే కొంతమంది కొన్ని బ్లడ్ గ్రూప్స్‌లో ఏదైనా ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండడం గానీ, స్పెర్మ్ క్వాలిటీ తక్కువ ఉండడం గానీ, ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ మనకి చాలా స్టడీస్‌లో కూడా ప్రూవ్ అయిందేంటంటే బ్లడ్ గ్రూప్స్‌కి మన ఫెర్టిలిటీ హెల్త్‌కి లింక్ అనేది ఏమి ఉండదనమాట. సో ఎవరికి ప్రాబ్లమ్ అవుతది అనంటే వైఫ్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఆర్‌హెచ్ నెగెటివ్ అంటే ఓ నెగెటివ్ కానీ, బి నెగెటివ్ గానీ ఆర్‌హెచ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వైఫ్‌కున్నప్పుడు హస్బెండ్‌ది గనుక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినట్లయితే సో ఇలా అయినప్పుడు ఏంటంటే మనకి ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అని వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సో వీళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వైఫ్‌ది నెగెటివ్ బ్లడ్ గ్రూప్, హస్బెండ్‌ది పాజిటివ్ అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనం ప్రాపర్‌గా కొంచెం కేర్‌ఫుల్‌గా ఆ ప్రెగ్నెన్సీని మనం ఫాలో అప్ చేయాలనమాట. అండ్ మనకి యాంటీ డి అనే ఇంజెక్షన్ ఒకటుంటది. సో డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకేంటంటే ఈ యాంటీ డి ఇంజెక్షన్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్‌కి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటదనమాట.